సాంగ్ పాడింది ఆయన అని కొంతవరకు తెలుసు. తెలుసుండొచ్చేమో గానీ తర్వాత ఈ ట్రోల్ వల్ల మాత్రం 200% తెలిసి ఉంటుంది. 200% తెలిసిపోయింది అనమాట. సో మీరు అన్నట్టు ఆయన అంత పెద్ద సింగర్ అవ్వాలనుకున్నారు. సో ఆయన వల్లే, ఆయన చూడండి, ఇంటర్వ్యూ వల్లే అన్న అయ్యారు. ఎన్నో స్టేజ్ ప్రోగ్రామ్ చేసిండు కదా అన్న. అన్నకి ఈ టైంలో కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చినాయి. ఇప్పుడు అన్న చాలా చరణ్ అర్జున్ అన్న దగ్గర, తమన్ సార్ దగ్గర, అదే విధంగా కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర పాడుతున్నాడు. అంతకు మించిన సంతోషం ఏముందండి? నేను అన్న ఏమన్నా బాధపడతాడా ఇట్లా ట్రోల్ అవ్వడం వల్ల అనుకున్నా గానీ, మేమిద్దరం మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడుకున్నాం కాబట్టి, రమేష్ ఏం కాదు, ఓకే కూల్ 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 అంతే. ఓకే. సో నార్మల్ గా ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేసేది బిగ్ బాస్ ఆఫర్ కోసం కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే ఎక్కడెక్కడ ఏమేం చేద్దామా, కాంట్రవర్సీలు ఇరుక్కుందామా, బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఐ థింక్ నాకు అనిపిస్తుంది, చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది ఇది. సో వాంటెడ్లీ భూతం రమేష్ బిగ్ బాస్ ఆఫర్ కోసమే వాంటెడ్లీ ఇది ప్లాన్ చేసి, ఇందాక మీరు కూడా అన్నారు అన్నతో ముందు మాట్లాడుకున్నాను అని, అంటే ఇదేమైనా ప్లాన్ చేశారా? ఇలా ముందు మాట్లాడుకున్నదంటే అన్న అంటే మీరు ఇష్టం అని, అన్న మీ సాంగ్స్ నాకు ఇష్టం, ఈ రోజు ఇంత పెద్ద మూవీలో పాడానని నేను అట్లా అడిగిన. రోల్ మనం ఏమైనా కామన్ గా చేస్తారండి, అట్లా ఏం లేదు, అది సహజంగా వచ్చింది. బట్ కానీ ఇప్పుడు మీరు అంటే బిగ్ బాస్ అనేది మీకు ఎందుకు ఆ థాట్ వచ్చింది? అంటే డెఫినెట్లీ అంటే ఇలాంటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయితేనే బిగ్ బాస్ నుంచి కాల్ వస్తుంది. సో కాల్ రావడం కోసమే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎలాగో ఐ థింక్ ఈ లాస్ట్ రీసెంట్ టైంలో ఎక్కువ కాంట్రవర్సీ అయింది, చాలా పీక్ లెవెల్లో కాంట్రవర్సీ అయింది మీ గురించే. సో అలాంటప్పుడు మీకు బిగ్ బాస్ నుంచి కాల్ రాకుండా ఉంటుందా అంటే డౌటే, తప్పకుండా వచ్చే ఉంటుంది కదా కాల్. వచ్చిందండి. వచ్చిందా? వచ్చింది. ఓకే. ఎందుకంటే నాకు ఫస్ట్ వచ్చింది కానీ, ఒకప్పుడు బిగ్ బాస్ అంటే ఫస్ట్ సీజన్ నుంచి మొన్న జరిగిన సీజన్ దాకా బాగా చూసేది అనమాట. ఈ ట్రోల్స్ వల్ల ఇట్లా వల్ల కూడా చాలా, ఇప్పుడు నేను ఏం చేసినా కూడా అది కొంచెం ట్రెండీగా అయితే ట్రోల్ అయిపోద్ది అనమాట. నాకు అనిపించింది, అబ్బా మనకు అవసరమా ఈ బిగ్ బాస్ ఇదంతా, వద్దులే. కొన్ని ఫేక్ కాల్స్ కూడా ఉంటాయట బిగ్ బాస్ లో. బట్ కానీ మనకు ఖచ్చితంగా అయితే కాల్ అయితే వచ్చింది. కానీ ముందు నేను వెళ్తే బిగ్ బాస్ తట్టుకోదు, నేనే చెప్తున్నా. ఎందుకంటే అట్లా ఉంటది, ఎందుకట్లా అంతే ఉంటది అన్నది. ఆట ఉంటది, పాట ఉంటది, ఇక మనం అంతా. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ అనేసరికి చెప్తున్నా, బిగ్ బాస్ లో కూడా ఎవరిని తీసుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు సీరియల్ యాక్టర్లని తీసుకుంటున్నారు, దాంట్లో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరిని చూస్ చేసుకుంటున్నారు. ప్లాట్ఫామ్ ఒక సీరియల్ ఇండస్ట్రీలో కానీ, మూవీ ఇండస్ట్రీలో కానీ, వాళ్ళ కొంచెం ఆఫర్స్ తగ్గిపోయి ఉన్నోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని తీసుకుంటే బాగుంటదని అనిపిస్తుంది నాకు. ఇది కూడా నేను చెప్పగలుగుతా. మంచి ఐడియా నిజానికి. అంటే ఇప్పుడు ఒక సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యారు, ఇప్పుడు ఒక పాటతోని హిట్ అయ్యారు, కట్ చేస్తే వాళ్ళే బిగ్ బాస్ ఉంటారు. అదేమన్నా ఉందా? తిన్నోడు 10 సార్లు తింటున్నాడు, తిననోడు అక్కడ ఎండి ఉంటున్నాడు అనమాట. అట్లా దీని వల్ల కూడా ఇప్పుడు మనం ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నాను కదా, ఈ ట్రోల్ తర్వాత మీరు చాలా మంచిగా సాంగ్స్ చేస్తున్నారు, బిజీగా ఉంటున్నారు ఫోక్ సాంగ్స్ లో, ఈవెన్ మూవీ సాంగ్స్ లో కూడా బిజీగా ఉంటున్నారు అని చెప్పొచ్చు. ఈ టైంలో మీరు బిగ్ బాస్ కి వెళ్తే గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ కావాలనుకుంటూ ఉంటారు. ఈ రెస్ట్, ఈ టైం మొత్తంలో మళ్ళీ ఆపర్చునిటీ కోసం మీరే వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఇలా చాలా మంది కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి హీరోయిన్స్, యాక్టర్స్, వీళ్ళు కూడా మాకు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత కెరీర్ ఏం లేదు అని. మీరు కరెక్ట్ అంటారు, కెరీర్ ఏం లేదని అన్నారు. వాస్తవంగా చూడాలంటే పల్లవి ప్రశాంత్ నాకు ఇన్స్టా మంచి ఫ్రెండ్ అనమాట, మనోడు. కానీ కొంతమంది ఉన్నారు బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు అనమాట. వాళ్ళని చూస్తుంటే అప్పుడే బాగున్నారు, వెళ్ళక ముందుకే నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు ఇక్కడ ట్రోల్ అయిన మనిషిని అక్కడ ఒకసారి షేర్ అని అంటే కథమే, అంతవరకు రేటింగ్ వెళ్ళిపోద్దేమో. అది 1 డే ఉంటది, 2 డే ఉంటది, 3 డే ఉంటది, 4 డే ఉంటది. నెక్స్ట్ మనం నటించలేము, మనం రియాలిటీగా ఉంటాం అనమాట. అక్కడ అంతా కొంతమంది నటిస్తున్నారు అని కూడా నేను చెప్పను అనమాట. అట్లా బట్ మనం వెళ్తే నటించాల్సి వస్తది అంటారు. లేదు, ఐ మీన్ అంటే తట్టుకోలేరు. ఓ ఓకే, అంతేనా? అంటే దీనికోసమే బిగ్ బాస్ ఆఫర్ వదులుకున్నారా, లేదంటే బిగ్ బాస్ దగ్గర వచ్చే పైసల కంటే ఇక్కడ ఆఫర్స్ బాగా వస్తున్నాయి, మంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పచ్చు? అంటే అక్కడికి వెళ్ళినాక ఎన్ని పైసలు వస్తాయి మనకు తెలియదు, వెళ్ళిన వాళ్ళు చెప్తేనే తప్ప. బట్ కానీ నేను ఉన్న 100 రూపాయల వచ్చినా కూడా నాకు అదే సంతృప్తి. నేను హార్డ్ వర్క్ చేసిన అనుకో, కష్టంతో వచ్చిన మనం ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళమన్నమాట. అట్లా ఇప్పుడు ఈ రోజు ఈ ఫేమ్ ఉంటది, రేపు వెళ్ళిపోతుంది. ఈ రోజు ఈ ట్రోల్ వచ్చింది, 4 రోజుల తర్వాత వేరే కాంట్రవర్సీ వస్తాను మరి, వస్తూ పోతూ ఉంటాయి అనమాట ఈ జర్నీలో. వాటిని రామ్మ అనాలి, పోమ్మ అనాలి, అంతే అంటారా? సో ఈ ఏదైతే ఉందో ఆయాషర్ ట్రోలింగ్ ముందు భూతం రమేష్ రెమ్యునరేషన్ ఒక సాంగ్ కి వేలల్లో ఉండేది, ఇప్పుడు ఈ ట్రోల్ అయిన తర్వాత లక్షల్లో ఉంది అంటున్నారు. దీన్ని యాక్సెప్ట్ చేసి నిజమే లేదంతా? లేదా అంటే లక్షలు ఇచ్చేటోళ్ళు ఇచ్చి ఉండొచ్చు అంటే, నాకు పర్సనల్ గా అది వేరే ఉంటది. బట్ కానీ పేమెంట్ విషయంలో అయితే కాదు అది. నాకు ఇచ్చేదే నేను ఎప్పుడున్నా కూడా నీకు పేమెంట్ లేదన్నా కూడా వచ్చి పాడతా.
అంటే నాకు పాట నచ్చిందని ఇష్టంతో పాట నచ్చింది అనుకో, అది 100 మిలియన్స్ పోవాల్సిన అవసరం లేదు, 1000 మంది చూసినా చాలు, మంచి పాట అయి ఉండాలి అంతే. అంతే అంటారా? సో మాక్సిమం అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఫోక్ సాంగ్స్ ఇప్పుడు 15 lakhs వరకు కూడా బడ్జెట్ పెడుతున్నారు. సో అలాంటి ఒక పెద్ద బడ్జెట్ సాంగ్ కి మీరు సాంగ్ పాడాలి అంటే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు సాంగ్ కి? పాట నచ్చితే నాకేమోదు రాను పోని చార్జీలు ఇచ్చిన చాలు. ఇది వినడానికి బాగానే ఉంటుందండి, నిజం చెప్పండి ఇప్పుడు. నిజం నిజం అట్లా నిజంగా ఫ్రీగా చేస్తారా? మళ్ళీ ఫ్రీగా సో చేస్తాం, నాకు ఒక సాంగ్ తీసి పెట్టండి, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఖచ్చితంగా చేద్దాం. మీరు బడ్జెట్ అంతా పెట్టుకోండి, నేను జస్ట్ వచ్చి పాడిపోతా, మీరు యాక్ట్ చేయండి. సరే డన్. చూసారు కదా ఆడియన్స్, ఇది ఎడిట్ చేయనండి, కట్ చేయను. కట్ చేయకండి అసలు. ఒకవేళ చేయకపోయారు అనుకోండి నేను మళ్ళీ ట్రోల్ చేస్తాను. ఫ్రీగా చేస్తా అన్నారు, చేయట్లేదు. రెడీ దేనికైనా. సో మీరు ఈ ట్రోల్ ని కూడా పాజిటివ్ గా టర్న్ చేసుకోవచ్చు. అంతే. అసలు ఎంత రెడీగా ఉన్నారండి మీ ట్రోల్స్ కి కూడా. అసలు ఇప్పుడు మీ మీమర్స్ ట్రోలర్స్ మిమ్మల్ని ట్రోల్ చేయాలంటే భయపడతారేమో. సో మళ్ళీ చేస్తే అక్కడ ఎంత సక్సెస్ అయిపోతారో అని తొక్కేస్తూ ఉంటారు కదా అలా. ట్రోల్ వచ్చినప్పుడు పడిపోతా అనుకున్నా, కానీ ఆ స్టెప్ ఒక్కసారే రాకెట్ లా దూసుకెళ్ళింది. సో ఇప్పటి వరకు మీ కెరియర్ లో చాలా సాంగ్స్ పాడారు, కొన్ని మంచి హిట్ ఇచ్చాయి, మంచి పేరుని ఇచ్చాయి. సో ఎక్కువ మిలియన్స్ వెళ్ళకపోయినా మంచి నేమ్ వచ్చిన సాంగ్స్ కూడా ఉన్నాయి. కానీ మన హార్ట్ కి టచ్ అయ్యే సాంగ్ కొన్ని ఉంటాయి, మిలియన్స్ వెళ్ళకపోయినా, ఎక్కువ రెమ్యునరేషన్ రాకపోయినా, వ్యూస్ రాకపోయినా, ఫేమ్ రాకపోయినా. సో అలాంటి ఒక సాంగ్ ఏమైనా ఉందా మీకు, మీ మనసుకి ఎప్పుడు ఇలా హృదయంలో ఉండిపోయే సాంగ్? ఇలా ఉందండి. మా కోసం పాడతారా సాంగ్? ఖచ్చితంగా పాడతా. అంటే ఇప్పుడు రీసెంట్ రాఖీ సాంగ్ వస్తుంది కదా, అంటే రాఖీ వస్తుంది కదా, రాఖీ మన ఫెస్టివల్ వస్తుంది చూడండి. ఇప్పుడు కామన్ గా పాడిన అన్నమాట. అది ఎట్లా ఉంటది, అన్నదమ్ముల్లారా లేరో అక్క సెల్లెలమొచ్చినవు నాడు, అన్న సెల్లెల్లారా లేరో అక్క సెల్లెలమొచ్చినవు నేడు, పున్నమి విరిసేరా అన్నయ్య పుట్టిల్లు గుర్తొచ్చేరా తమ్ముడా, రాఖీ పూల బండౌరన్నా కట్న కాను కాలద్దు తమ్మి, పుట్టింటి తోవలు మాకు సల్లగుంటే అది సాలయ్యా, ఒక్క కడుపుల పుట్టి నమురమ్మ కడుపే పుట్టిల్లా ఎనో గదరా, మెట్టింటి అడుగే వేస్తే పుట్టిల్లే యాదికొచ్చేరా తమ్మి, మెట్టింటి అడుగే వేస్తే పుట్టిల్లే యాదికొచ్చేరా తమ్మి. ఈ పాట నాకు చాలా ఇష్టం. అంటే ఒక అక్క రాఖీ పండుగకు వస్తే అన్నదమ్ములారా లెండి, అక్క చెల్లెళ్ళారా రండి. మీరు ఎమోషనల్ అవుతున్నారా? ఖచ్చితంగా ఈ పాట పాడిన ప్రతిసారి ఎమోషనల్ అయితే, అంటే బాధ అనిపిస్తుంటది అనమాట. మీకు అక్క చెల్లెళ్ళు ఉన్నది? అక్క ఉన్నారు. ఓన్ సిస్టర్ అక్క. ఖచ్చితంగా ఈ పాట నేను పాడే ప్రతి పాట అక్క చాలా సపోర్ట్ చేస్తుంది. సో మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. ఐ థింక్ ఈ సాంగ్ మదర్ డాటర్ ఏదంటే మదర్ ఒక సన్ లాగానే ఉంటది అనమాట. ఎందుకనంటే చిన్నప్పుడు అక్కకి పెళ్లి అయిపోయింది అనమాట. మేము తమ్ముళ్ళమ్మని ఏదన్నా ఇట్లా చెప్పడం అట్లా చెప్పి బాగా చూసుకుంటది. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.